నేనైతే అందరితో ప్రేమ కలిగి ఉంటాం, అందరి పట్ల కన్సర్న్ కలిగి ఉంటాం, అందరితో ప్రేమగా మాట్లాడడం, వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా ఇవ్వాలా. మా అబ్బాయి పుట్టినరోజు, అమ్మ పుట్టినరోజు అయిన తర్వాత వచ్చిన తర్వాత ఏం కావాలో చెప్పు, బాబుకి ఏం కావాలో చెప్పు, అట్లా అడిగేవారు అనమాట. అమ్మ మీకు ఏం కావాలంటే, అమ్మ మీకు గిఫ్ట్ కాలేదు, ఏం కావాలంటే ఎప్పుడు ఒక మాట, ఒక పెన్ను, ఒక నోట్స్, అంతకు తప్ప ఇంకేమి అంటే చెప్పినట్టు అంటే రాసుకునేది అనమాట. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. మేము లయ్యాల కాలేజీలో బీటీఎంది యానివర్సరీ అనుకుంటే వెళ్ళాము. అక్కడ చాలా మంది వచ్చారు, అన్నీ స్పెషల్ స్పీకర్ అనమాట. అక్కడ వాష్రూమ్ తీసుకెళ్ళాము. అక్కడి నుంచి ఒక పెద్ద ఆవిడ, ఎవరమ్మా ఈవిడే అని అడిగారు. అడిగితే జోసెఫ్ అన్న మమ్మీ అని అడిగారు. కొడుకు వాక్యం వినడానికి కూడా అంత దూరం నుంచి నడవలేని స్థితిలో వచ్చిందే అన్నారు. అంటేనే కొడుకు వాక్యం అయితే వినడం ఏంటంటే చాలా మంది అట్లా ఉండరు కదా అంటే రాసుకుంటారు కూడాను అని చెప్పాను నేను. అవునా, ఈ వయసులో కూడా ఎంత శ్రద్ధగా వచ్చారు అంత దూరం నుంచి అని చెప్తా వచ్చారనమాట. నిజంగా ఆవిడ జీవితం ద్వారా ఆవిడ క్రియలు వారి వెంట వెళ్ళను కాదు, మనకు ఉండి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాయన్నమాట. ఆ విధంగా ప్రార్థన జోసెఫ్ అని చెప్పినట్టు ఏం కొరత అంటే ఈ దినాల్లో అమ్మ వెళ్ళిపోవడం వల్ల అంటే నేను అనుకోవడం చాలా ప్రార్థన మిస్ అవుతా ఉన్నాము. అందరి కోసం ప్రార్థన చేసేది టీచర్గా కూడా తను ఎక్కడ పిల్లల్ని, మా అబ్బాయి 10th క్లాస్ అప్పుడు మా బంటిని, అమ్మ 10th క్లాస్ ప్రార్థన చేయనంటే, బాబు నోట్స్ తీసుకో, నువ్వు ఏదైతే ఒక్క పాయింట్ చదివినా, ఒక్క ఫార్ములా చదివినా నోట్ మీద రాసేసుకో, ఎక్కువ రైటింగ్ ప్రాక్టీస్ చేయి, అప్పుడు దేవుడు మంచి ఇది ఇస్తాడు, బాగా ప్రార్థన చేసుకో. ఇంక ఇదే వేరే వాళ్ళ మీద కానీ లేకపోతే అతిశయంగా కానీ లేకపోతే గద్దింపు కానీ అట్లా చెప్పేది కదా. గద్దింపు కూడా ప్రేమగా వాత్సల్యంతో చెప్పేవారుగా ఉంటారనమాట. అట్లా నేనైతే చాలా నేర్చుకుంటూ వచ్చాను. కొన్ని రోజులు అమ్మకి నేను కూడా నోట్స్ రాశాను. అమ్మ నీకు నా రైటింగ్ అర్థం కాదంటే, నేను చదివించుకుంటానులే, నువ్వు ఎలుగులో రాసి పెట్టు అని ఇచ్చేవారు అనమాట. అసలు ఎవరైనా కొడుకు చెప్తా ఉంటే నోట్స్ రాసుకుంటారండి. అమ్మ జోసెఫ్ అన్న వాక్యం కాదు, ఇజ్రాయేల్ చెప్పినట్టు యవనస్తులు చెప్పిన వాక్యం కూడా రాసుకునేవారు. ప్రభాని నైట్ టైం మైక్ పెట్టారనమాట. ఎప్పుడైనా ప్రభాని కానీ మిగతా వాళ్ళు కానీ నైట్ బైబిల్ స్టడీకి కానీ దానికి చెప్తే ఏం చెప్తున్నారో అర్థమవుతుంది, గట్టిగా చెప్పమని చెప్పమ్మా, లేకపోతే నువ్వన్నారా అని ఇచ్చేవారు అనమాట. అంటే అంత రాసుకుని వదిలేస్తాం మేమైతే. కానీ అమ్మ ఇంటికి వెళ్ళి చదివించుకుని మరి దాన్ని మననం చేసుకుంటూ ఉంటారంట. ఎప్పుడు మేము వెళ్తే నోట్లో పాట గాని ప్రార్థన గాని, అమ్మ అన్నోళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే పరిచర్యకి వెళ్ళారు, ప్రార్థన చేయడం నా వంతు, నేను ప్రార్థన చేస్తానే ఉన్నానమ్మా అని అంటానే ఉండేవారు అనమాట. చాలా అట్లాగే ప్రార్థనా జీవితం ఒకటి, ఇతరులకు ఇచ్చుట్లో చెయ్యి చాపుట్లో చాలా మరి దాతృత్వం కలిగి ఇచ్చే చెయ్యి అనమాట అమ్మది. అక్క ద్వారా కూడా, గ్లోరక్క ద్వారా కూడా మేము చాలా విన్నాం అనమాట. అటువంటి జీవితము కోడళ్ళను కూడా అంతే ప్రేమలో చూసుకుంటారని కూడా నేను సాక్ష్యం చెప్తా ఉండేవారు సిస్టర్స్ అది కలిసినప్పుడు. నిజంగా అటువంటి అత్తగారు, అటువంటి తల్లి, ఇజ్రాయేల్ చెప్పినట్టు అటువంటి భార్య కూడా దొరకడం చాలా అదృష్టమని అనకూడదు. కానీ దేవుని కృప ఉంటేనే కానీ ఎవరికో ఇంత మంచి తల్లి, ప్రార్థనా పర్రాలు, మెయిన్ మన చర్చి కుటుంబము మెయిన్, తర్వాత మన చర్చి అమ్మ ప్రార్థనలు ఎంతగానో మేము మిస్ అవుతా ఉన్నాం అనమాట. అలాంటి ప్రార్థనా పరుల్ని ఈ యొక్క చివరి దినాల్లో దేవుడు లేపాలని నేను కూడా ఈ కొద్ది సాక్ష్యాన్ని అమ్మతో ఉన్న సంబంధాన్ని షేర్ చేసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ కొద్ది సాక్ష్యమును దేవుడు దీవించిన గాక. ప్రేమల తండ్రి, నీ దాసురాలు ఇచ్చిన సాక్ష్యంకై స్తోత్రాలు. నీ దాసురాలు అమ్మ ప్రార్థన జీవితంకై స్తోత్రాలు. సంఘంలో అనేక మంది ప్రార్థనా పరులను మీరు లేపండి, ప్రార్థనా వీరులను లేపండి, నీ నామాన్ని కనపరుచుకునండి, నీ కొరకు జీవించుటకు సహాయం చేయండి. నీ ప్రేమకు స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక పాట, ఇంగ్లీష్ పాట, సాంగ్ నెంబర్ 89, There is a land that is fairer than day. There's a
fairer than day, and by faith we can see it afar, for the Father waits over the way to prepare us a dwelling place there in the sweet by and by. We shall meet on that beautiful shore in the sweet by and by. We shall meet on that beautiful shore. We shall sing on that beautiful shore the melodious songs of the blessed, and our spirits shall sorrow no more, nor a sigh for the blessing of rest in the sweet by and by. We shall meet on that beautiful shore in the sweet by and by. We shall meet on that beautiful shore to our bountiful Father above. We will offer a tribute of praise for the glorious gift of His love and the blessings that hallow our day in the sweet by and by. We shall meet on that beautiful shore in the sweet by and by. We shall meet on that beautiful shore. If anyone want to share, you can come. I don't have any personal experience with mother. తల్లితో నాకు అంత సన్నిహితమైనటువంటి అనుభవం అయితే లేదు. But I want to share whatever I've heard from my parents. అయితే నా తల్లిదండ్రుల ద్వారా నేను ఏదైతే విన్నానో అది పంచుకొని కోరుతున్నాను. I want to read a couple of verses. Let's turn to 1 Timothy chapter 3. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము verse 1 and 2. మొదటి 2 వచనాలు మనం చదువుకుంటాం. 1 Timothy chapter 3 verse 1 and 2. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించినట్లు అటు వాడు గడ్డ పనిని ఉపేక్షించిన నమ్మదగినది. అధ్యక్షుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడుని ఉండి మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికమును, జగడమాడువాడును, మాడని వాడును, ధనాపేక్ష లేని వాడుని. So only one point I want to highlight here is we've been hearing about mother and then about the entire family is that one part which is given to her hospitality, apt to teach. అక్కడ ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే అతిథి ప్రియుడును అనేటువంటి మాట. Given to hospitality. Yeah. So in other translations is addicted to hospitality. ఇంకొక తర్జుమాలో ఎలా ఉందంటే ఆ విధంగా ఆతిథ్యం ఇచ్చే విషయంలో చాలా పిచ్చిగా ఉన్నటువంటి. When man of God Bhakt Singh with God servants used to go for gospel campaign. సోడు భక్త్ సింగ్ గారు వారి యొక్క సహోదరులు ఆ యొక్క సువార్త దండయాత్రలకు వెళ్తున్నప్పుడు when they pass through Raichoti, ఆ యొక్క రాయచోటి మార్గం గుండా వెళ్తున్నప్పుడు the way mother and Jonathan's father used to take care of all the God servants, they used to make sure that they are loved and taken care of completely, as the word here says, given to hospitality. కాబట్టి జోసెఫ్ అన్న వారి తల్లిదండ్రులు, తల్లి అయితేనేమి, ఇంకొక తండ్రి అయితేనేమి, వీరిద్దరు కూడా ఖచ్చితంగా వారందరికీ ఎటువంటి లోటు లేకుండా వారి ప్రేమను పంచుటలో సంపూర్ణ బాధ్యతను తీసుకునేవారు. Because at those days the God servants did not have much to eat also. ఆ దినాల్లో దైవ సేవకులకి సరైన ఆహారం కూడా ఉండేది కదా తినడానికి. Once I heard, like my father said, like there was nothing to cook in Hebron, so they just boiled some vegetables, put salt and ate that as curry. ఒక సందర్భం నేను విన్నా నా తండ్రి నుంచి, హెబ్రోన్ లో కూడా ఏం లేదప్పుడు, అయితే
ఉండేటువంటి కూరగాయలు ఉప్పు అంతా వేసి అంత తిన్నారంట. So the reason I'm saying is that how much they understood God's servants are going through. ఈ కారణం నేను ఏం చెప్తున్నా అంటే దైవ సేవకులు వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితులు వీరికి బాగా తెలుసు. And they made sure that God's servants get the best. వారు ఖచ్చితంగా దైవ సేవకులకి శ్రేష్టమైనది ఇవ్వాలి అనేటువంటిది వారి తలంపు. Similarly, even my mother, అంతే మాత్రం నా యొక్క తల్లి కూడా she was sent to Raichoti along with another auntie to help in the VBS. ఈ విబిఎస్ పరిచర్యలో వేరే వారికి సహాయం చేయుటకై వేరే సహోదరితో నా తల్లి పంపించబడింది పరిచర్య కొరకు. And till today she testifies the same. ఇప్పటికి కూడా ఈ దినం కూడా అదే సాక్ష్యం ఆమె చెప్తా ఉంది. Let's turn to 1 Corinthians. 1 కొరింథీయుల రాసిన పత్రిక chapter 16, 16వ అధ్యాయము verse 15. 15వ వచనం. స్టెఫెన్ ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియను. Here it says that they had been addicted themselves to the ministry of the saints. ఇక్కడ రాయబడుతుంది పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకుని ఉన్నారు. So I think it's true in the life of mother and the entire family. తల్లి యొక్క జీవితంలో వారి కుటుంబ విషయం అంతటిలో కూడా ఈ యొక్క మాట ఎంతైనా వాస్తవమే. I think everybody sitting here would have experienced that love through mother and through, of course, Josephina and Gloriaka. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా తల్లి ద్వారా మరి జోసెఫినా ద్వారా వారి కుటుంబం ద్వారా మనంతా దీన్ని ఎరిగి ఉన్నామని తెలుసు. I don't think anybody would have been left out who is not touched with their love and care. వారి యొక్క ప్రేమను వారి యొక్క పట్టింపును విడిచిపెట్టి మినహాయింపులో వచ్చే జాబితాలో ఎవరు లేరని అనుకుంటాం. Not just in Hebron, here, Martali or Raichoti or all over the world. Whoever came in contact with them, they experienced this hospitality. కేవలం ఈ ప్రాంతంలో హెబ్రోన్ మార్తల్లి మట్టుకే కాదు, ఎక్కడైనా సరే భారతదేశంలో అయితేనే ఇంకా వేరే చోట్ల కూడా వారితో పరిచయస్తులైన వారందరికి కూడా వారు ఇటువంటి వాక్యభాగం గుండా వెళ్తూ వచ్చారు. Hebrews chapter 11, we see about what has been told about Abel. She's dead but yet speaketh. హేబెల్ గురించి హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో మనం విన్న రీతిగా మృతులైనప్పటికీ కూడా తన యొక్క రక్తం మొరపెడుతుంది. We thank God for her life and testimony. తన యొక్క జీవితం బట్టి తన యొక్క సాక్ష్యం బట్టి దేవునికి స్తోత్రం. Every time man of God, woman of God, when they are promoted to glory, I take comfort in one particular verse. ఏ దైవసేవకుడైనా ఏ దైవసేవకురాలైనా ప్రభునందు నిద్రించినప్పుడు ఒక వాక్యం ద్వారా నేను ఆదరించబడతాను. For God's people all over the world, whenever I experience that sadness, I take comfort in this verse. So I want to read this verse so that it will be comforting to Anna's family, for all of us. కాబట్టి విశ్వాస విషయంలో అయితే కూడా సరే ఎవరైనా ప్రభునందు నిద్రించినప్పుడు ఈ యొక్క వాక్యం ద్వారా నేను ఆదరించబడుతూ ఉంటున్నాను. Luke chapter 1. లూకాసు వార్త 1వ అధ్యాయము. Shall we all read this verse together? అందరం కలిసి చదువుకుంటాం. Verse 23. 23వ వచనం. And it came to pass that as soon as the days of his ministration were accomplished, he departed to his own house. So, mother doesn't belong to this world. తల్లి ఈ యొక్క లోకానికి ఇంకా ఏమాత్రం చెంది ఉండలేదు. She never belonged to the world from the time she was born again. ఆమె పుట్టినప్పటి నుంచి కూడా ఈ లోక సంబంధి కాదు తను. She is a citizen of the kingdom of God. ఆమె పరలోక పట్టణ పౌరులు. And she's gone back to her country. ఆమె తన ఇంటికి తను వెళ్ళిపోయింది. So, it's everybody or every one of us will have a time when we are called back to our country. కాబట్టి మన పిలుపు మన దేశానికి మరలా మనకు పిలిపించే సమయం మనందరికి వస్తుంది. So till then we will take comfort in God's word and the way mother has been a testimony, learn from her and imbibe her. కాబట్టి అప్పటి వరకు మనము తన జీవిత సాక్ష్యం ద్వారా మనం అనుభవించి మనం నేర్చుకుని ఆమె ద్వారా మనం జీవించాలనేది దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. దేవుని వాక్యం దీవించుకున్నారు. ప్రేమల తండ్రి,
నీ దాసుని సాక్ష్యంకై స్తోత్రాలు. నీ దాసురాలు తల్లి తండ్రి వారు పరిశుద్ధులకు సేవ చేయటం, ఆంగ్ల భాషలో దేవర్ అడిక్టెడ్ టు సర్వ్ ద సెయింట్స్. ప్రభా, ఎంతో గొప్పదైన మాట ఇది, దేవుని వాక్యంలో రాయబడింది. అలాంటి వారిగా మమ్మల్ని చేయండి. నీ ప్రేమను అనేకులకు చూపించుటకు సహాయం చేయండి. నీ దాసురాలు మాదిరికరమైన జీవితంకై స్తోత్రాలు. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. పాటలో కొన్ని చరణాలు పాడదాం. పాట సంఖ్య 725, 135. పరలోకము నా దేశం. We do not belong to this world. We don't have a continuing city here. పరలోకము నా దేశము, పరదేశిని నిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశిని నిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగిద్దును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగిద్దును. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. రక్షకుని చెంతకు ఎప్పుడేలా వీక్షించేదనెప్పుడు నాడు ప్రియుని. రక్షకుని చెంతకు ఎప్పుడేలా వీక్షించేదనెప్పుడు నాడు ప్రియుని. కాంక్షించేదనమదిలో ఆయన చెంతనుండా, కాంక్షించేదనమదిలో ఆయన చెంతనుండా. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. నిత్యానందముండును పరమందునా, నీతి సమాధానము నుండునంతట. నిత్యానందముండును పరమందునా, నీతి సమాధానము నుండునంతట. పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు విడి, పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు విడి. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. నెక్స్ట్ ప్రియ తల్లి లాన్సర్ డేవిడమ్మ, నాకు ఆత్మీయ తల్లి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల అనుభవము తల్లితో నాకుంది. నేను 1994లో ఒక అన్ని జనాంగ కుటుంబం నుంచి రక్షించబడిన ఆ దినము నుంచి కూడా అమ్మతో సంబంధం ఉంది. ఎందుకంటే చాలా దగ్గర ఉండేవాళ్ళము. నన్ను, నా కుటుంబాన్ని అమ్మ ఎంతగానో ప్రేమించింది, ఆదరించింది, ఆతిథ్యం ఇచ్చింది.
అదే విధంగా ఆమె పిల్లలతో సమానంగా నన్ను నా పిల్లలను చూసుకుంటూ వచ్చింది, పెంచుతూ వచ్చింది. ఒక వాక్యం చదువుకుందాము అమ్మని గురించి. నేను చెప్పవలసిన మాటలు ముందే చెప్పబడినాయి. ఇజ్రాయేల్ నా కొడుకు నిజంగా 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో అమ్మ జీవితము, సాక్ష్యము, సమాధానము, సవాళ్ళు అన్ని ఉన్నాయన్నమాట. అయితే అది కాదు ఒక అధ్యాయము అమ్మ జీవితంలో, అమ్మ కుటుంబ జీవితంలో, అమ్మ వెళ్ళిన జీవితంలో ఉండే కొన్ని లక్షణాలు కొన్ని చదువుకుందాం. 128వ అధ్యాయము కీర్తనల గ్రంథము అధ్యాయము, చిన్న అధ్యాయమే, అందరూ గట్టిగా బిగ్గరగా చదువుకుందాము. నాకు పెద్ద తెలియదు వాక్యం గురించి, అయినప్పటికీ నా తల్లి గొప్ప దైవజనరాలు, గొప్ప ప్రార్థన పర్వాలు, తన గూర్చి నేను చెప్పడానికి అర్హత కూడా లేని దాన్ని, అయినప్పటికీ దేవుడు ఆయన రక్తం చేత నన్ను కొనుక్కొని ఆయన బిడ్డగా చేసుకున్న దాన్ని బట్టి ఈ సమయంలో అమ్మ కొరకు కొన్ని మాటలు పంచుకోవడానికి దేవుడు సాయం చేస్తూ వచ్చినాడు. ఈ అధ్యాయం అందరూ చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు అందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు గల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా ఈ యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఈ వాగ్దానం, ఈ యొక్క వాక్యము చదివినప్పుడు అమ్మ జీవితంలో సుభస్తము ఉందన్నమాట, నెరవేరింది, రుజువుపరచబడింది. ఎందుకంటే ఆమె దేవుని ఎందు ఎట్లు భయభక్తులు కలిగి ఉంటూ వచ్చిందో, ఆయన త్రోవలు ఎందు ఎట్లు నడుచుకునిందో ఆ ధన్యతను నేను కండ్లారా చూస్తూ వచ్చినాను అనమాట. అంత మాత్రమే కాకుండా అమ్మ నిజంగా ప్రార్థన పర్రాలు, గొప్ప ప్రార్థన పర్రాలు. ఆమె ప్రార్థన ద్వారా నిజంగా సేవ విస్తరిస్తూ వచ్చింది. ఇక్కడే కాదు, రాయచోట్లోనే కాదు, అమ్మ ఎక్కడ ఏ ప్రాంతానికి ఒక కనిపెట్టి ప్రార్థన చేస్తే అక్కడంతా కూడా విస్తరిస్తూ వచ్చింది. అమ్మ గర్భవాసంలో నుంచి వచ్చిన పిల్లలు నిజంగా ఇక్కడ నీ భోజనపు చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. నిజంగా ఆమె సంతానము, ఆమె కొడుకులు, కోడళ్ళు, మనమళ్ళు, మనవరాళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, వాళ్ళ బిడ్డలు అందరూ కూడా దేవుని ఇంట్లో కనబడుట, దేవుని ఒక ఉన్నతుద్దేశాన్ని అనేకులకు తెలియపరచుట ఎంతగా అంటే నిజంగా అంతగా చూస్తూ వచ్చినాం అనమాట. నా జీవితంలో నిజంగా నా పిల్లలు, నేను దేవుని ఇంటిలో ఉండాము అంటే ఇట్లాంటి తల్లి మా కొరకు జ్ఞాపన చేస్తూ వచ్చింది. ఎన్నోసార్లు బలహీన పడినప్పుడు, కృంగిపోయినప్పుడు నన్ను బలపరుస్తూ వచ్చింది. ఇంటికి వచ్చేది అసలు ఒక 3 ఇళ్ళు దాటుతానే మాకు ఇల్లు ఉండేది పక్కన. ఆ ఇంట్లో మేము ఉంటే వచ్చి 10, 10:30, 11 ఆ మధ్య వస్తుంది. అమ్మకు అన్ని ఉన్నాయి, దేవుడు అన్ని ఇచ్చినాడు. అయితే రాహెలమ్మ ఒక టీ పెడతావా అంటుంది. ఆ టీ కూడా నేనైతే అర్హురాలు కాదు, నిజంగా ఆ టీ పెట్టించే అంత స్తోమతి కూడా నా దగ్గర లేదు. అయినప్పటికీ టీ పెట్టిస్తే తృప్తిగా తాగి ధైర్యం చెప్పి ప్రార్థన చేసి వెళ్ళేది. ఒక వాక్యము అన్న ఒకసారి వచ్చినప్పుడు ఇంటికి ఒక వాక్యం జోసెఫ్ అన్న ఒక వాక్యం చెప్పి ప్రార్థన చేసినాడు. యెషయా 58:11. ఆ వాక్యము ఎప్పటికిప్పటికీ నాకు గుర్తు. నిజంగా నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, అమ్మ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడిందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆ వాక్యము అంతగా అమ్మను బలపరుస్తూ వచ్చింది. ఇక్కడ నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా అమ్మ జీవితంలో, అమ్మ ఇల్లు, అమ్మ కుటుంబము, అమ్మ కష్టపడిన కష్టము, అమ్మ ప్రయాస నిజంగా నేను కొంచెమే ఎరుగుదును. నేను విన్నది చెప్తా ఉన్నాను, చూసింది కొంచెమైనప్పటికీ ఎంతో మంది దైవజనులకు కష్టించి పనిచేసిన దైవజనురాలు. తన హస్తాలు చాచింది, ప్రయాసపడింది, ఆహారం సిద్ధపరిచింది, పెట్టింది. రాత్రి 11కు పోతే కూడా నా పిల్లల ఇంటికి, రే మోషే తిన్నావా అంటే, తిన్నానమ్మా అంటే, లేదా తిను, వచ్చి తినేసిపో అనని అట్లా బలపరుస్తూ వచ్చింది. లేమిలో కూడా నాకు అమ్మ
ఎంత ఆశ్రయంగా ఉంటూ వచ్చింది. నా కష్టంలో, నా బాధలో, నా కుటుంబ బాధలో, అన్న వ్యాధిలో కురింగిపోయినప్పుడు ఆ వాక్యం ద్వారా ఎన్నో మాటలు చెప్పేది. యెహోవా కృప నీకు తోడుగా ఉందమ్మా, భయపడద్దు అని అంటుంది, ధైర్యం చెప్తుంది, ప్రార్థన చేస్తుంది. ఏమని అంటే, నీ ముఖ ప్రకాశం నా మీద ప్రకాశింప చేయం ప్రభువా. దేవుని ముఖ ప్రకాశాన్ని తను కోరుకుంటూ వస్తుంది. తన ఎముకలను దేవుడు బలపరిచినాడని నేను నమ్ముతా. చివరి దినం వరకు కూడా ఈ యొక్క దైవ దాసరాలి కొరకు ప్రార్థన చేసే ధన్యత. నిన్న చివరి సాయంకాలము దేవుని దగ్గరికి పోయే 10 నిమిషాల ముందు కూడా అమ్మ కొరకు ప్రార్థన చేయడానికి ధన్యరాలుగా నన్ను ముంచుతూ వచ్చినాడు. ఇట్లాంటి తల్లులు చాలా తక్కువ, చాలా అరుదు. నిజంగా అమ్మ ఉండే ఇల్లు, ఆ వాతావరణము, ఆ ప్రశాంతత చూస్తే అందరికి ఆశ్చర్యమే. అమ్మ ఇక్కడ ఉండి చలికి చలి, ఎండకి ఎండ ఎంతో అనుభవించింది. ఆ పరిస్థితి నాకు చాలా దుఃఖకరం. ఎందుకంటే నేను ఎట్టి పరిస్థితిలో ఉన్నాను. నన్ను ఎంతగానో దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. దైవజనురాలు, దైవజనులు, దేవుని కుటుంబము, ప్రార్థనల వల్ల నేను మంచి మంచి గృహంలో ఉంటూ నా తల్లి పడిన కష్టము గుర్తు చేసుకుంటే ఎంతో బాధ. తన ప్రార్థన నిజంగా తన ప్రాణం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది అన్నట్లుగా తను పరిగెత్తేది దేవుని ఇంటికి. ఎంతో ప్రార్థన చేసేది. ప్రార్థన చేయమ్మా నా కొరకు అంటే మర్చిపోకుండా ప్రార్థన చేసేది. పోయిన వారం కాక తన 2 వారాల ముందు కూడా, అమ్మా మనం ఊరికి వెళ్దామా, రాయచోటికి వెళ్దామా అంటే, వెళ్దామా అంటే, ఎప్పుడు వెళ్దాము అనింది. అన్న ప్రేయర్ అయిపోతానే చెప్తాడమ్మా, బయలుదేరదామంటే, రాయచోటి అంటే తన ప్రాణం లేసి వస్తుందనమాట. అంత ఇదనమాట. రాయచోట్లో ఉండే జనాలు అమ్మ విషయంలో, పిల్లల విషయంలో, నిజంగా కొడుకుల విషయంలో వాళ్ళు ఆమె ప్రార్థన, నిజంగా ఆమె దీపం మారిపోదు అన్నట్లు ఆమె చేతులతో కష్టం చేసి, నిజంగా పని చేసి, ప్రార్థన చేసి ఆమె కుటుంబాన్ని, సంఘాన్ని ఈ విధంగా నిలబెట్టింది అంటే దేవుని కృప. నిజంగా దేవుని కృప అమ్మకు తోడుగా ఉంటూ వచ్చిన దాన్ని బట్టే మనము ఈ దినాల్లో ఇట్లా ఉంటున్నాం అన్నమాట. నేను, నా కుటుంబం కూడా నిజంగా దేవుని ఇంట్లో ఇలాగ ఉంటున్నానని ఎంతో గర్వపడుతున్నాను. అమ్మ సాక్ష్యంను బట్టి, నా యొక్క సాక్ష్యాన్ని బట్టి కూడా దేవుడు ఎంతగానో మమ్మల్ని బలపరిచినట్లుగా ఎంతను నిజంగా రాబోయే దినాల్లో ఇట్టి తల్లులు మనకు అవసరం. ఇటు ప్రార్థన పరులు మనకు ఎంత అవసరము. ఇప్పుడుండే చివరి దినాల్లో పరిస్థితుల్లో అవసరం కాబట్టి ఈ విధంగా ప్రార్థించి ముందుకు సార్. ప్రేమైన తండ్రి, యేసు ప్రభు నామమున స్తోత్రాలు. ఈ దాసరాలి సాక్ష్యంకై స్తోత్రాలు. ఈ దాసరాలు అమ్మ జీవితంకై స్తోత్రాలు. అనేకుల జీవితాలని తాకగలిగినందుకై స్తోత్రాలు. మిగతా మా సమయం దీవెనకరంగా చేయండి. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Sing one hymn number 71. My hope is built on nothing less. Nothing else than Jesus' blood and righteousness. I dare not trust the sweetest frame, but only lean on Jesus' name. On Christ the solid rock I stand, all other ground is sinking sand. All other ground is sinking sand.
dear brother Yesrathamanna and Shiromani Akka. So we are glad they are here. Shiromani Akka will share some testimony. Shall we? అందరికీ ప్రైజ్ ది లార్డ్. అక్కగారు మేము యవనస్తులుగా ఉన్నప్పుడు మాకు బాగా తెలిసిన వాళ్ళు పరిచయం. తపలా దానమన్న అక్కగారు రాయచోటి దగ్గర దగ్గరపల్లె ప్రాంతాలలో వాళ్ళు ఉద్యోగం చేస్తూ దేవునికి సేవ చేస్తూ వచ్చినారు. 1972లో రాయచోటి పక్క మందిరాలు లేవు, మన సహవాసం అంటూ లేదు. ఆ దినాలలో వక్సిం బ్రదర్ వాళ్ళు టీంతో కూడా హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు వయ్యా కడపలో మీటింగ్ చూసుకున్న తర్వాత అన్నగారి ఇల్లే అక్కడ మెయిన్ ప్లేస్. అక్కగారు అక్కడంతా చుట్టుపక్కల స్వార్థ ప్రకటించి వచ్చిన తర్వాత అంతమందికి భోజన ఏర్పాట్లు, అక్కడ నైట్ స్టే చేసే వాళ్లకు చాలా ఆతిథ్యం ఇచ్చి చూసుకున్నటువంటి అక్కగారు. నాకప్పుడు ఇంకా మ్యారేజ్ కాలేదు. 3 days అక్కడ స్పెషల్ మీటింగ్స్గా చుట్టుపక్కల పల్లెలందరికీ వెళ్ళి స్వార్థ ప్రకటించట్లో ఈ కుటుంబము అక్కగారు అన్నగారు చాలా ప్రయాసపడినారు. ఆనంద జోసఫ్ రాజన్న గారు ఆ దినాలలో చిన్నపిల్లవాడు. మా మ్యారేజ్ 1972లో అక్కడ మందిరాలు ఏమి లేవు కాబట్టి అన్నవారిలో మందిరం అక్కగారి వారింట్లోనే ఎవ్రీ సండే వర్షిప్ జరిగేది. అందువల్ల మా మ్యారేజ్ కూడా వారి ఇంటిలోనే ఫస్ట్ మ్యారేజ్ అక్కడ జరిగింది. చెప్పడం ఏమంటే అక్కగారి యొక్క సాక్ష్యము ఆ దినాల్లో నేను ఎంతగానో దగ్గర నుండి చూస్తూ వచ్చినాను. త్యాగము, ప్రేమ, ఆతిథ్యము వీటన్నిటిలో కూడా ఆ కుటుంబం అన్నగారు కానీ అక్కగారు కానీ పిల్లలు ఆత్మీయంగా శారీరకంగా సంఘానికి చుట్టుపక్కల అందరికీ ఈనాడు ఇన్ని సంఘాలు అక్కడ చర్చెస్ మందిరాలు వచ్చినాయి అంటే ఆనాడు వారు వేసిన విత్తనం. నిజంగా నాకు ఎంతో రాత్రి ఇంగ్లీష్ వింటానే ఒకవైపు సంతోషము, బాధ. ఎటువంటి ప్రార్థనా పరులు, ఎటువంటి సేవ చేసిన వాళ్ళు ఈనాళ్ళు మనంలో కూడా లేవాలి, బయలుదేరాలి. ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. దేవుని యొక్క వాక్యము ఒక భాగము, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అనే వాక్యం ఎల్లప్పుడూ ఆయనకి నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఇంత వయసులో కాపాడబడుతున్నదంటే దేవుని యొక్క కృప, వారి యొక్క సేవ ఫలితంగా దేవుడు వారిని సజీవురాలుగా ఉంచినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. తర్వాత ఇంకో విషయం ఏమంటే 55 ఆ ప్రాంతంలో టీచర్గా పనిచేసేవారు. రాయచోటి దగ్గర మార్కెట్ ఉంది, రాయచోటిలో మార్కెట్ దగ్గర స్కూల్లో. అక్కడ నేను ఊరికే ఒకే ఒక క్లాస్ మాత్రం అటెండ్ అయినాను. 3వ తరగతి మాత్రం అక్కడ చదువుకున్నాను. అయితే టీచర్ మాకు టీచర్గా లేదు, కానీ స్కూల్లో టీచర్గా ఉండింది వేరే వాళ్ళ దగ్గర నేను చదువుకున్నాను. తర్వాత చర్చి లేదు కాబట్టి మేము ఒక పల్లెలో ఉండే వారము. అందువలన అంత పరిచయం, ఇంటిమేసి పరిచయం లేదు. అన్నకు మాత్రం కొద్దిగా పరిచయమే, దానమన్న గారు. ఎందుకంటే ఆయా సమయాల్లో పరిచయం కలుసుకునేవారు. విధంగా సేవలో
ఎక్కడికి వెళ్ళినా తబలాలు మాత్రం ఆయన సొంత పిల్లల కన్నా అధికంగా ప్రేమించి వాటిని మోసుకొని ఎంతో ఓపికతో స్వార్థ నిమిత్తమై అన్ని ప్రదేశాలకు వెళ్లి తన యొక్క తగినంత సేవ చేసి వారి సేవలు ముగించుకొని వెళ్ళినటువంటి విశ్వాసులు. అటువంటి విశ్వాసము అమ్మగారి చివరి దినాల్లో కూడా ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో తాను మందిరం ఆవరణంలో చనిపోవటం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నది. ఇటువంటి జీవితాలు ప్రజలకందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది కాక దేవుడు కుటుంబాన్ని కావాల్సినటువంటి ఆదరణ పిల్లలకు దయచేయమని ప్రార్థనతో ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రేమగల తండ్రి, నీ దాసుడు యేసురత్నం అన్న శిరోన్నక ఎన్నో సంవత్సరాలుగా వారు నిన్ను సేవించినటువంటి వారు ప్రభా, వీళ్ళిచ్చిన సాక్ష్యంకై స్తోత్రాలు. ఈ దాసుడు అన్నను అక్కను ఆరోగ్యంలో మీరు ఉంచారు. మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. సమయంలో పాట సంఖ్య 707 చరణం మార్చి చరణం పాడుకున్నాము. 700 ఏసే మనకిల స్వాస్థ్యము వేరే స్వాస్థ్యము. చరణం మార్చి చరణం 135. We will try to finish on time. ఇప్పుడు 3:45 అవుతుంది. 4:15 జస్ట్ టీ రెడీ అవుతుంది. వన్స్ ద టీ is ready, we will finish. Meanwhile, anyone wants to share testimony briefly, you can come. Con
అభివృద్ధియును కలుగజేయుటకు శక్తిమంతుడు స్వాస్థ్యమునిచ్చిన దేవునికి హల్లెలూయా పాడెదము. స్వాస్థ్యమునిచ్చిన దేవునికి హల్లెలూయా పాడెదము. చేసే మనకిల స్వాస్థ్యము వేరే స్వాస్థ్యము లేది కను. చేసే మనకిల స్వాస్థ్యము వేరే స్వాస్థ్యము లేది కను. Anyone wants to share? అందరికీ ప్రైజ్ లో సమయంలో 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం. నేను మంచి పోరాటం పోరాడుకుని పరుగును కడముట్టించుకుని విశ్వాసమును కాపాడుకుంటుంది. ప్రత్యేకంగా అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మను చూస్తూ అనేకమైనవి నేర్చుకోవడానికి దేవుడు నాకు సహాయం చేసిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే అమ్మని ఎక్కువగా నేను ప్రేయర్ టైంలో ప్రత్యేకంగా లోపలికి తీసుకొచ్చే విషయంలో నేను అమ్మని తీసుకెళ్లేటప్పుడు మందిరంలో నుంచి ఇంటికి తీసుకెళ్లాలన్నా కూడా తొందరగా నడుచుకుంటా వెళ్ళేటప్పుడు అమ్మ ఒక మాట చెప్తూ వచ్చేది, మా నిదానంగా నడువు, మెట్ల దగ్గర నిదానంగా నడువు నన్ను చెప్తా ఉండేది. అప్పుడు నేను అమ్మ నడిచేటప్పుడు అమ్మని నేను గమనిస్తూ వచ్చేదాన్ని అనమాట. అమ్మ ఎంత నిదానంగా అంటే ఎలా పొందుతూ వచ్చింది. అమ్మ జీవితాన్ని అనేక సార్లు నేను గమనిస్తూ వచ్చాను. ఎలాగంటే మేము పని చేయటానికి కూడుకున్నప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ అమ్మ మా దగ్గర ఉన్నప్పుడు అమ్మ ఎంతో మౌనంగా ఉంటూ వచ్చేది. ఎక్కువగా మాట్లాడితే మాట్లాడకండి అని మనం డియర్ సిస్టర్స్ అందరూ కూడా ఎక్కువగా అమ్మ యొక్క జీవితం గురించి మాట్లాడుతూ వచ్చారు. కానీ నా యొక్క జీవితంలో నేను అమ్మని గురించి తెలుసుకుంది నేర్చుకుంది ఏమంటే అమ్మ మరి వాక్యము మరి నోట్స్ లో రాసుకోవాలన్నట్టుగా బుక్ లో అమ్మ రాసేటప్పుడు నేను కూడా ఆ బుక్ మరి వాక్యం రాసుకోవటం నేర్చుకుంటూ వచ్చాను. నిజంగా ఈ వాక్యము ఎప్పుడైతే రాయటం నేర్చుకుంటూ వచ్చానో ఆ వాక్యాన్ని నా హృదయంలో భద్రపరుచుకుంటూ వచ్చాను అనేక సార్లు. ఆ వాక్యం ద్వారా కూడా నా జీవితంలో కూడా అమ్మ చేసిన ఆ కార్యం ద్వారా నేను కూడా నేర్చుకుని అవలంబించి దాన్ని నేను మరి చేయటం ద్వారా అనేక విధాలుగా నేను ఆదరించబడుతూ వచ్చాను, బలపరచబడుతూ వచ్చాను. అంతేకాదు అమ్మ ఏది ఇచ్చినా కూడా మరి ప్రార్థనతో ఎంతో మరి ప్రార్థన చేసుకుని నేనైతే ఇదివరకు నాకు తెలియనప్పుడు మరి ఎట్లంటే అట్లా తినేస్తా ఉండేదాన్ని అనమాట. అమ్మని చూసినప్పుడు ఇలాగా ప్రార్థన చేసుకుని తినాలి అనే క్రమాన్ని కూడా నేను నేర్చుకుంటూ వచ్చాను అనమాట. అయితే అనేక సార్లు బైబిల్ బ్యాగ్ నేను లోపలికి వెళ్ళినప్పుడు పక్కన పెడతా ఉండేదాన్ని. అమ్మ చూసి నా బ్యాగ్ ఏదమ్మా, నా బ్యాగ్ బైబిల్ ఉంది, నా పక్కనే ఉండాలని ఎన్నో సార్లు చెప్తూ వచ్చేదన్నమాట. అయితే ఆ బ్యాగ్ ఇచ్చినప్పుడు చక్కగా హత్తుకొని పక్కన పెట్టుకుంటూ ఉండేది. ఏమంటే అక్కడ ఏముంది అని చూస్తే నేను గమనిస్తూ వచ్చేదాన్ని బైబిల్ మరి ఏమంటే మరి గ్రంథం ఉంది కాబట్టి ఎంతగానో దగ్గర పెట్టుకుంటూ వచ్చేదన్నమాట. మరి అమ్మ ఎప్పుడు చూసినా కూడా ప్రార్థన కళ్ళు మూసుకుని ఒక్కతే ఉన్నప్పుడు
నేనైతే అమ్మతో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు, కానీ నేను అమ్మ జీవితాన్ని గమనిస్తూ వచ్చేదాన్ని, చూస్తూ వచ్చేదాన్ని. లోపలికి వెళ్ళేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు అమ్మ ఇంత మౌనంగా ఉండటానికి అమ్మలో ఉన్న ప్రార్థన, మరి దేవుని యొక్క కృప ఎంతగా అనుభవిస్తూ ఉంది. అంతేకాదు, అమ్మ ఇక్కడ ఉండటం ద్వారా కూడా, అమ్మ యొక్క ప్రార్థన ద్వారా, మా యొక్క కుటుంబ జీవితంలో కూడా, మా బిడ్డల యొక్క జీవితాల్లో కూడా అమ్మ యొక్క ప్రార్థన ద్వారా అనేకమైన పరిస్థితుల నుంచి కూడా నేను తప్పించబడుతూ వచ్చినాను. నిజంగా మన అందరి ముందు కూడా అమ్మ యొక్క సాక్ష్యము ఎంతో గొప్పగా, బలముగా దేవుడు మన ముందు ఉంచుకుంటూ వచ్చాడు. ఈ చివరి దినాల్లో మనం కూడా అమ్మ ఏదైతే విడిచిపెట్టి వెళ్ళిందో ఆ స్థానంలో మనము ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆ రీతిగా మనలందరినీ కూడా సిద్ధపరచడానికి దేవుడు సిద్ధపరిచి మనకు సహాయం చేయను గాక. ప్రైజ్ లార్డ్. ప్రేమల తండ్రి, యేసు ప్రభు నామమున స్తోత్రాలు. దాసరాలు ఇచ్చిన సాక్ష్యముకై స్తోత్రాలు. ప్రభాని దాసరాలు మా తల్లి మౌనం ద్వారా కూడా అనేకులతో మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు. నీ కొరకు మేము జీవించుటకు సహాయం చేయండి. మిగతా సమయం దీవెనకరంగా చేయండి. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. సాంగ్ నెంబర్ 701. Other song book 685. యేసుని వాగ్దానములు జ్ఞాపకము నందుంచుకొని. Bari
చూడనైతిని ఘోరమో తుఫానులేవా హృదయము కాపించెను భీతి ఘోరమో తుఫానులేవా హృదయము కాపించెను భీతి భయపడకూడని ప్రభువే పలికే విమానించెను తుఫాను విమానించెను తుఫాను యేసుని వాగ్దానములు జ్ఞాపకమున చూచుకొని తుఫాను నీచిన శ్రమలునా నీ చాటున నేను ఉండెనా నీ చాటున నేను ఉండెనా యేసుని వాగ్దానములు ప్రైజ్ ద లార్డ్. నేను యాక్చువల్గా 1999 నుంచి 2007 వరకు జోసఫ్ అన్న వాళ్ళ ఇంట్లో ఉంటూ వచ్చినాను. అక్కడ చదువుకోవడానికి వెళ్ళాను అనమాట. సో దగ్గర దగ్గర ఒక 7 to 8 years నేను టీచర్తో కూడా వాళ్ళ ఇంట్లో ఉంటూ వచ్చినాను. సో అక్కడ మేము ఊర్లో డేవిడ్ టీచర్ అని పిలుస్తారనమాట అందరూ అక్కడ. సో కనుక టీచర్తో కూడా వాళ్ళ ఇంట్లో నేను ఒక 7-8 years ఉంటూ వచ్చినాను. సో నేను అక్కడ ఉన్న దినాల్లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు సో టీచరు ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ సో 5 o'clock అంతా లేచేస్తుంది. తను లేచిన తర్వాత లేచిన వెంటనే ప్రార్థనతో తన జీవితాన్ని ఆరంభిస్తుంది. తర్వాత తన దినచర్య ఉంటుందన్నమాట. అంత మాత్రమే కాకుండా తన డేలో ఫ్రీ ఉన్న టైంలో ఎప్పుడు చూసినా కూడా ప్రార్థనలో ఉంటుంది. తిరిగి నైట్ టైం కూడా చాలాసేపు, అంటే మేము పడుకునే టైంకి చూసినప్పుడు ప్రార్థనలో ఉంటుంది, మేము లేచినప్పుడు చూసినా కూడా ప్రార్థనలో ఉంటుందన్నమాట. సో అట్లా నేను చూస్తూ వచ్చినాను. చాలా ప్రార్థనా పర్వాలు. అంత మాత్రమే కాకుండా చాలా డిసిప్లైన్డ్ లైఫ్ అన్నమాట. సో నేను అక్కడ ఉన్నప్పుడు అంటే నేను ఇప్పుడు ఈ విధంగా ఉండాను అని అంటే అంటే లోకంలో అనేక మంది ఎన్నో విధాలుగా చెడిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. కానీ నేను ఇప్పుడు ఈ విధానంలో ఉండాను అని అంటే అక్కడ ఉండడాన్ని బట్టి, అక్కడ టీచరు ద్వారా, మరి జోసఫ్ అన్న, వారి బ్రదర్స్ వీళ్ళందరి ద్వారా వాళ్ళ లైఫ్ నేను చూసి అక్కడ నేర్చుకున్నటువంటి డిసిప్లైను. సో ఇక్కడ ఒక వాక్యాన్ని చూసినప్పుడు అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనంలో ఇక్కడ మనము ఒక స్త్రీని గురించి చూస్తాం అన్నమాట. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనము. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఈ యొక్క వాక్యము ఆ యొక్క టీచర్ లైఫ్లో ఖచ్చితంగా సరిపోయేటటువంటి వాక్యం. ఎందుకనంటే చాలా సత్క్రియలు ధర్మకార్యములను చేసినటువంటి స్త్రీ. అంటే తను ఎటువంటి వ్యక్తి అని అంటే భేదాభిప్రాయాలు అనేటివి ఉండదన్నమాట. సో ఎటువంటి వారైనప్పటికీ, చిన్నవారైనా పెద్దవారైనా ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండేటివి కాదు. అంటే ఇప్పుడు అక్కడ ఇంట్లో పనిచేసే మెయిడ్స్ను కూడా వారి గురించి పట్టింపు అనేది ఉంటుందన్నమాట. తను వారి గురించి అడుగుతుంది. సో వారి అవసరాలకు కొన్నిసార్లు వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వడము, వాళ్ళకి అంటే భోజనం పెట్టడము, ఈ విధంగా చాలా పట్టింపు కలిగినటువంటి స్త్రీ. అంటే ఒకసారి నేను ప్రభుకుమార్ అన్న, సో మేము అక్కడ ఇంట్లో ఉండేవాళ్ళము. కడప నుంచి బయలుదేరి రాయచోటుకు వచ్చినప్పుడు చాలా లేట్ అయిపోయింది. అంటే మాకు బస్సు దొరకక చాలా లేట్గా వచ్చాము.
ఇంటికి రాయచోటుకు వచ్చినప్పటికీ 11 o'clock అట్లా అయిపోయింది నైట్. అప్పుడు డైరెక్ట్గా జోసఫ్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాము. అప్పుడు అక్కడ టీచర్ ఒక్కటే ఉండేది ఇంట్లో. వెళ్ళినప్పుడు మేము అక్కడే పడుకుంటా ఉన్నాము కనుక అక్కడికి వెళ్ళినప్పుడు మేము పడుకునేదానికి వెళ్ళినప్పుడు అడిగింది అనమాట, మీరు భోజనం చేశారా అని. అప్పుడు లేదు టీచర్ మేము భోజనం చేయలేదు, లేట్ అయిపోయింది మేము పడుకుండేస్తాము అని. లేదు అట్లా ఎట్లా పడుకుంటారు అనేసి అప్పుడు నైట్ 11-11:30 ఆ టైంలో కూడా మా ఇద్దరి కోసము తనప్పుడు పూరి ఎగ్ కర్రీ చేసి పెట్టింది అనమాట. అంటే తనకు అప్పుడు అబౌవ్ 70 years ఉంటుంది, 70-75 years ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్లో కూడా తను అంటే అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు, శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఏజ్లో కూడా తను శ్రమ తీసుకొని అంటే తనకున్నటువంటి కన్సర్న్ అంటే మేము సొంత పిల్లలము కాకపోయినప్పటికీ కూడా తను ఎటువంటి ప్రేమ కలిగి ఉంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ టైంలో ఆ వయసులో కూడా మాకు చేసి పెట్టింది అనమాట. ఇదే విధంగా అంటే మేమే అని కాదు, అనేక పర్యాయాలు ఎంతో మంది మా విశ్వాసులు కానీ లేదంటే సేవకులు కానీ కొన్నిసార్లు పాల్మోహన్ అంకులు అక్కడ ఉన్న గాడ్ సర్వెంట్ ఎప్పుడో నైట్ టైంలో వచ్చేవాడంట. అంటే వేరే ఊరు నుంచి వచ్చినప్పుడు ఆ టైంలో కూడా ఎంతగానో ఆతిథ్యం ఇచ్చి చేసి పెట్టేది అనేది మేము వింటూ వచ్చినాము, మేము చూస్తూ వచ్చినాము. సో నేను అక్కడ ఉన్నప్పుడు నా కోసం ఎంత కన్సర్న్ అంటే నేను మ్యాథ్స్లో సరిగా అండర్స్టాండ్ చేసుకోలేదు అట్లా ఉంది అన్నప్పుడు టీచర్ వాళ్ళ పెద్ద కొడుకు జోసఫన్ వాళ్ళ పెద్దన్న తమ్మన్న కడపలో మ్యాథ్స్ టీచ్ చేసేవాడు. సో నా కోసం అదే పనిగా ఆయనను వీకెండ్లో పిలిపించేది. సో మోజస్కి మ్యాథ్స్ సరిగా రావడం లేదు, హెల్ప్ చేయనేసి అదే పనిగా రిక్వెస్ట్ చేసుకొని ఆయనను పిలిపించేది. ఆయన నా ఒక్కరి కోసము వచ్చి నాకు ఎన్నో సార్లు మ్యాథ్స్ అనేది టీచ్ చేస్తూ వచ్చినాడు అనమాట. అట్లా హెల్ప్ చేస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా మనము ఆదికాండంలో ఒక వాక్యము, ఆదికాండము 18వ అధ్యాయము 6వ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ సో అబ్రహాము గుడారంలోనికి వెళ్లి శారాద్దకు త్వరగా వెళ్లి నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. అంటే ఇక్కడ ఈ వాక్యం ఎట్లనంటే సో అబ్రహాం వచ్చి శారా చెప్పిన వెంటనే శారా దాన్ని ఒబే చేస్తూ వచ్చిందనమాట. అంటే ఇక్కడ టీచర్ కూడా ఎట్లా అంటే ఒకసారి నేను ఒకరోజు మార్నింగ్ లేచి బయటకు వచ్చి చూస్తే ఆ టైంకి మన ప్రభు కుమార్ అన్న వాళ్ళ నాన్నని అడిగి ఒక అంటే జోసఫ్ అన్న వాళ్ళు వస్తున్నారని తెలుసుకుని ముందు రోజే నాటుకోడి తెప్పించి పెట్టింది. సో మార్నింగ్ తనొక్కటే అది నీట్గా కోసి క్లీన్ చేసి అంతా ప్రిపేర్ చేసి అంటే తన ఇంటికి వస్తున్నారు అని అన్నప్పుడు తాను అంటే ఎంత వయసులో ఉన్నా కూడా శ్రమ అనేది అనుకోకుండా సో వారిని ప్రేమించి సో వారిని ఏ విధంగా వారికి సంతోష పెట్టాలి అనేసి తన పిల్లల విషయం కూడా ఎంతగానో కన్సర్న్ కలిగినటువంటిదిగా ఉంటున్నది. అంత మాత్రమే కాకుండా తను ఊర్లో ఉన్నప్పుడు మేము ఎవరి క్రిస్మస్కి ఏం చేసేదనంటే సో నన్ను తోడుగా తీసుకుని వెళ్ళి మేము అక్కడ ఊర్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నిట్లో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి క్రిస్మస్కి వాళ్ళకి ఫ్రూట్స్ కేక్ ఇచ్చి వాళ్ళకి విషెస్ చేసి అట్లా వచ్చేదన్నమాట. అంటే నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు అట్లా డాక్టర్స్ అందరినీ వెళ్ళి పలకరించి వాళ్ళకి విష్ చేసి వచ్చేది క్రిస్మస్కి అనేసి. అంటే తాను అంటే వారి పరిచర్యను డాక్టర్స్ ఏ విధంగా వారు పరిచర్య చేస్తారు అనేది కూడా తాను కన్సర్న్ కలిగి సో వారిని కూడా వెళ్ళి వారిని విష్ చేసి వారి కోసము ప్రార్థన చేస్తూ ఉండేదన్నమాట. మళ్ళీ ఇంకా చెప్పాలంటే మనము 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో చూసినప్పుడు సో నాకు అనిపించింది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ధైర్యముగా తాను నా విశ్వాసము కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించి తినని చెప్పుకోనగలిగినటువంటి ఏకైక స్త్రీ అని నాకు ఇప్పుడున్నటువంటి సందర్భంలో తానొక్కటే ఈ యొక్క వాక్యాన్ని ధైర్యంగా చెప్పగలదు అనేసి నా యొక్క అభిప్రాయము. సో ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును. ప్రియమైన ప్రభువా, యేసు ప్రభు నామమున స్తోత్రాలు, నీ దాసుని సాక్ష్యంకై స్తోత్రాలు.
తల్లి ద్వారా తాను పురికొల్పబడినందుకై స్తోత్రాలు. మిగతా సమయం దీవెనకరంగా చేయము. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంకెవరైనా సాక్ష్యం బ్రీఫ్గా మీరు చెప్తే మనం అనుకున్న టైంలోనే మనం ముగించుకుందాం. Praise the Lord. I thank the church for giving me this opportunity to tell about Amma. When Amma came to Hebron, Marthahalli, Amma used to tell whenever we used to gather that Daddy was the first person who had received her, and she was so joyful about it. And she used to tell about Daddy that he was so sacrificial and all. And whenever we as young girls, during lunchtime, we used to gather, we used to sit under this gooseberry tree and we used to have lunch with Amma. So that time, she used to be so joyful and she used to be so happy to be around her. And what I could learn from Amma's life is that she was very disciplined lady, and the promise from Proverbs 31 and verse 30 that she was a woman that feareth the Lord, she shall be praised. She's a lady who's worthy, is a woman of God who's worthy to be praised for all her hospitality, for her love which knows no bounds. And she was so loving, whoever it may be, and she was so hospitable in giving everything, whatever we need, and she used to be and we thank for all our prayers towards our family, and especially with Daddy. She used to be so joyful whenever we used to tell about Daddy's name to her, even after Daddy was being promoted to glory. And it is very difficult nowadays to see such kind of woman of God in our midst. And even yesterday we were here actually for the young girls' prayer, and after the prayer we finished cleaning the compound, and later we were cutting the vegetables, and suddenly she was little morning only she was in a little breathing, she was having a little problem. Her oxygen levels were coming down, though her pulse rate was okay. And suddenly in the evening, we didn't expect it, but all of a sudden, Soumya, the young girl, she came and told us when we were cleaning the vegetables that please come immediately. And we all rushed, and we could see that it pleased the Lord to take Amma to him. So, though it is very hard to take the news, but we thank for Amma's life and for her testimony, and the godly mother whom the Lord has given to us in our midst for all these years, and the great lessons we could learn and we could from her life. And may the Lord help us also that we may imbibe her life and her characters and her values which she has taught and left us. That may the Lord help us also that we may also be a woman of prayer, and that we may also be to contribute to the work of the Lord. Thank you. ప్రియమైన ప్రభువా, నీ దాసురాలి జీవితం యవన బాలికలను కూడా ఆకర్షించినందుకై స్తోత్రాలు. వారి ఇచ్చిన సాక్ష్యంకై, నీ బిడ్డ ఇచ్చిన సాక్ష్యంకై స్తోత్రాలు. నీ కృపకు అప్పగిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకొక్కరు, బికాస్ ఉదయం నుంచి మీరు ఉన్నారు కాబట్టి ప్రైజ్ ది లార్డ్. ఫ్లారెన్స్ డేవిడ్ అవ్వన్ గురించి చెప్పడానికి, నా చిన్నతనంలో ఫ్లారెన్స్ డేవిడ్ అవ్వ మాకు సండే స్కూల్ టీచర్. మా బాల్యము రాయచోట్లోనే గడుస్తూ వచ్చింది. మా నాన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో అప్పట్లో ఆర్ఐగా పనిచేసేవాళ్ళు. మేము కూడా బోస్ నగర్లో ఇంటికి చేరువలోనే ఉండేవాళ్ళము.
తబలా దేవదానం తాత ఇంటికి వారికి దగ్గరలోనే, వారి కాంపౌండ్ పక్కలోనే ఉండేవాళ్ళము. నిజంగా నేను చెప్పాలంటే దేవుని దాసురాలి ద్వారా నిజంగా ఎంతైనా దీవింపబడిన వారమని చెప్పగలం. మా చిన్నతనంలో ఫ్లారెన్స్ అవ్వ గారు, అజయ్ బాబన్న అంటే జోసెఫ్ అన్న వాళ్ళ కజిన్, వారి ఇరువురు మాకు సండే స్కూల్ టీచర్గా ఉండేవారు, టీచర్స్గా. అప్పట్లో నాకు నా చిన్న ప్రాయంలో సండే స్కూల్లో జరిగిన ఒక సందర్భం నాకు గుర్తు వస్తూ ఉంది. అప్పట్లో మాకు ఆఫరింగ్ కోసము చిన్నపిల్లల మాకు మా నాన్న అమ్మ వాళ్ళు ₹1 కాయిన్ ఇచ్చేవాళ్ళు. టెలింగ్ అబౌట్ ఇది 88, 89 ఆ టైం ఉండొచ్చు, మేము రాయచోట్లో ఉన్న సందర్భము. అప్పట్లో నేను ఏం చేశానంటే చిన్న పిల్లవాడిని సండే స్కూల్లోనే ఉంటూ ఆ కాయిన్ పొరపాటున నోట్లో పెట్టుకొని అది మింగేయడం జరుగుతూ వచ్చింది. వెంటనే అవ్వ అంటే తల్లడిల్లిపోతా వచ్చింది. వెంటనే నా గురించి ప్రార్థన చేసింది అనుకుంటా దైవజనరాలు. ఆ ప్రార్థన బట్టి దేవుడు తన దాసురాలి ప్రార్థన వెంటనే అది నోట్లోంచి అది బయటకు వచ్చేస్తా వచ్చింది. ఎంతో గొప్ప ప్రమాదం తప్పించబడతాం, మందిరం అంతా గలిబిలయ్యేది ఆ పరిస్థితి. కానీ దేవుడు కాపాడుతూ వచ్చినాడు. దేవుడు తన దాసురాలి ప్రార్థన ఆలకించి, అంతేకాకుండా సండే స్కూల్లో కూడా మమ్మల్ని ఎంతో ప్రేమించేది. ప్రతి పిల్లవాని కోసం, ప్రతి పాప కోసము తనే సొంతంగా వెచ్చించి మా అందరి కోసము పాటల పుస్తకాలు హెబ్రోన్ నుంచి, హైదరాబాద్ నుంచి తెప్పించి అందరికి ఉచితంగా ఇచ్చేది. అంతేకాకుండా ఎంతో ప్రేమతో, ఓపికతో కథలు చెప్పడం అయితే, పాటలు నేర్పించడం, ఎంతో చాలా డిసిప్లిన్ గా చూసుకునేది. నిజంగా నా యొక్క బాల్యం, నా యొక్క ఆరంభం చిన్నతనంలో సండే స్కూల్ అంటే నాకు గుర్తు వచ్చేది ఫ్లారెన్స్ డేవిడ్ అవ్వ గారు, అజయ్ బాబన్న. వీరే మాకు ఆ పునాది వేసిన వారు. తర్వాత కూడా నేను కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బెంగళూరులో ఉండడం జరుగుతూ వచ్చిన అవ్వని నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చిన. ఇక్కడ మార్దల్ ఎబ్రోన్లో ఉన్నప్పుడు కూడా దేవుని ఇంటి పట్ల ఎంత ఆసక్తి అంటే, నాకు ఎప్పుడు ఒక వాక్య భాగం చదివితే అవ్వనే గుర్తొస్తారు. లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వచనంలో చివరి మాట అన్న ప్రవక్తని గురించి రాయబడింది. దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండే. నిజంగా దేవుని దాసురాలు ఆమె సేవ చేస్తూ ఉంది. మౌనంగానే ప్రార్థన చేస్తూ సంఘమంతటి కోసము. ఎంతో అనానుకూలమైన పరిస్థితి ఉన్న, ఎంతో భాగ్యవంతమైన జీవితం జీవించిన వారు, ఎంతో గొప్ప కుటుంబం అయినప్పటికీ తగ్గించుకొని దేవునింటితో అంటి పెట్టుకుని ప్రతి కూడికకు హాజరయ్యేదవ్వ. ఇంకా చెప్పాలంటే గొప్ప ఛాలెంజింగ్ విషయం ఏంటంటే, ఆల్ నైట్ ప్రేయర్స్ లో కూడా హోల్ నైట్ అలానే కూర్చునేవారు. హాఫ్ నైట్ ప్రేయర్ గానే ఏమాత్రం కదలేదు కాదు. యవనస్తుల కూడిక కూడా వచ్చి కూర్చొని దేవుని వాక్యం రాసుకోవడం నిజంగా తన జీవితమే ఒక గొప్ప సవాలు. ఎంతో నిజంగా దైవజనరాలు గురించి చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువే. కానీ ఆ దైవజనరాలు నా జీవితంలో కూడా ఒక గొప్ప ఆశీర్వాదకరమైన వ్యక్తి. నేను ఈ సమయంలో ఈ విధంగా దేవుని కృపలో నీ వర్ధిల్లాడిన ఆరంభంలో తను నాకు ఎంతైనా సూత్రధారని నేను చెప్పగలను. దేవుడు ఇచ్చిన మాటలు దీవించుగా. ప్రేమైన ప్రభా, ఇది ఆశ్రయించిన సాక్ష్యంకే వందనాలు. ప్రేమైన తల్లి, సండే స్కూల్ టీచర్గా కూడా నేను సేవించి మహిమపరిచినందుకే స్తోత్రాలు. నేను సేవించుటకు మాకు సహాయం చేయండి. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. చివరిగా ఒక్క సాక్ష్యం మాత్రమే, వెరీ బ్రీఫ్. తర్వాత ఈ సాక్ష్యం అయిన తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదం చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మీకు ఒక టీ రెడీ చేశారు. మేము వెళ్లేటువంటి బస్ ఇంకా రాలే, అంతవరకు మేము ఇక్కడ పాటలు పాడుతూ ఉంటాము. చివరి ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాత ఒక్కసారి మీరందరూ ఇట్లా చూసి ఫైనల్ గా వెళ్ళవచ్చు. తర్వాత ప్రభు కుమార్ కూడా బ్రీఫ్ గా చెప్తారు. దేవునామానికి స్తోత్రాలు. నాకైతే ఎక్కువ అమ్మ పరిచయం లేకున్నప్పటికీ కొద్ది సమయంలోనే
తన గురించి నేను ఎంతగానో తెలుసుకున్నాను. నేను కూడా చాలాసార్లు మందిరం ముగించుకొని లోపలికి వెళ్ళినప్పుడు తన సిక్లో ఉన్నప్పుడు కూడా అమ్మ ఎలా ఉన్నారు అంటే, అమ్మ నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అనేది. అంటే తన మాటలో ఉన్న గట్టితనాన్ని బట్టి, తన మాటలో ఉన్న ప్రేమను బట్టి, సామర్థ్యాన్ని బట్టి నాకెంతో ఒక బలాన్ని పొందుకునేదాన్ని అనమాట. అంటే ఎంత వయసులో కూడా తను సిక్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు నేను సిక్లో ఉన్నాను, నా గురించి ప్రార్థన చేయండి అని ఆ మాట నా మట్టుకైతే నేను వ్యక్తిగతంగా వినలేదు. కానీ తన మౌనంలో ఎంతో మరి బలాన్ని చూపిస్తూ వచ్చింది. అది నేను ఎంతగానో అబ్జర్వ్ చేస్తూ వచ్చినాను. నేనైతే ఒక 5-6 ఇయర్స్ నుంచి మట్టుకే నాకు అమ్మ పరిచయం. కానీ అమ్మ గురించి అనేక మాటలు నేను తెలుసుకున్నాను, సంఘం ద్వారా తెలుసుకున్నాను, అనేకుల దైవజనుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా కూడా నేను తెలుసుకున్నాను. కానీ కొంతమంది రీసెంట్గా మరి మా చిన్న పాప పెళ్లి కూడా మననే అయింది. నైట్ నిన్న ఈవినింగ్ నాకు ఈ విషయం తెలిసింది. మరి నేను వెంటనే రాలేకపోయినాను పెళ్లి ఒక సందడిలో. మరి అక్కడ ఆ కుటుంబం వాళ్ళు కూడా అమ్మ గురించి ఎంతగానో చెప్తా వచ్చినారు. చాలా మంచి కుటుంబం అమ్మ, చాలా మంచిగా మమ్మల్ని ప్రేమించేది అంటూ చెప్తా వచ్చినారనమాట. ఇలాగున అమ్మ విషయంలో మేము వింటున్న ప్రతి సాక్ష్యాన్ని బట్టి వ్యక్తిగతంగా నా మట్టుకు నేనైతే ఎంతో బలాన్ని పొందుకున్నాను. కొన్నిసార్లు నేరుగా నేను మాట్లాడుతూ వచ్చినాను అమ్మతో. మరి తనలో ఉన్న ఒక గట్టితనాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషించేదాన్ని. దేవుడు తనకిచ్చిన దీర్ఘాయుష్ని బట్టి, తనకిచ్చిన మంచి కుటుంబాన్ని బట్టి దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను. తను విడిచి వెళ్ళిపోతున్న ఈ మార్గంలో ఈ ఆఖరి దినాలలో మేము సంఘము మరి ఆమెను అనుసరించినట్లుగా దేవుడు మాకు సంఘానికి అంతటి శక్తి ఇవ్వగలుగుతాడని విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఈ కొద్ది సాక్ష్యాన్ని అప్పగించుకొంచున్నాను. ప్రేమగల తండ్రి, నీ దాసురాలు ఇచ్చిన సాక్ష్యంకే వందనాలు. ప్రభా, మీరు మహిమ పొందినందుకే స్తోత్రాలు. నీ దాసురాలు మాటల ద్వారా కూడా మీరు ఇతరులో కార్యం జరిగించినందుకే స్తోత్రాలు. చివరిగా ఒక్క సాక్ష్యం ముగించిన ఉంటుండగా మీరు సహాయం చేయండి. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. నేను ఒక వచనాన్ని చదువుతాను. టీచర్ గురించి నేను చెప్పేదానికి ముందు ఈ మాట చదవాలని ప్రభువు ద్వారా ప్రేరేపించబడుతున్నాను. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను విడబాయను అని ఆయనే చెప్పాను కదా. నేను దాదాపు టీచర్ దగ్గర 2వ తరగతి నుంచి నేను చదువుకుంటూ వచ్చాను. అయితే అవన్నీ చెప్పడానికి టైం లేదు. కానీ రక్షించబడిన తర్వాత చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే టీచర్లో నుంచి ఉదయాన్నే లేవడం. అంటే తాను వేకువనే లేచేదన్నమాట. వేకువనే లేచి ప్రభుతో సమయాన్ని గడిపేది. దాదాపు నేను, మోషే, ఇంకో మోషే, మేము అందరం కూడా అమ్మ ఇట్లా పనుకుంటే వరుసగా బెడ్లు వేసుకొని పనుకునే వాళ్ళము. ఎప్పుడు ప్రార్థనలో అంటే బైబిల్ చదువు క్వైట్ టైం తీసుకొని దినం అనేది ఎప్పుడు ఆరంభించదన్నమాట. మేము ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ప్రతి దినం కూడా పనుకునేటప్పుడు కూడా అంత సమయం ప్రార్థన చేయందే ముగించదు అనమాట. ఇది నేను ఆత్మీయంగా టీచర్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఎందుకంటే నన్ను కూడా చూసేది, నేను ఎక్కువ పని ఇట్లా అట్లా తిరుగుతా ఉంటే, ఏమ్మా ప్రభు కుమార్ మంచి సేవకుడు అని అడిగితే, ఏం మంచి సేవకుడు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు, ఎప్పుడు మోకాల మీదనే ఉన్నాడు అని చెప్పేదన్నమాట. నిజం చెప్తున్నాను. అప్పుడు నాకు భయం వేసేది. ఆ మాట విన్నప్పుడు కూడా నేను రాత్రి ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి, ప్రభా నన్ను ప్రార్థనాపరునిగా చేయి
అని నేను వేడుకునేవాడిని. ఇంకొక ఆత్మీయంగా నేను నేర్చుకున్న శ్రేష్టమైనది ఏంటంటే సువార్త విషయంలో ప్రత్యేకించి ఎక్కడెక్కడ సువార్త జరుగుతూ ఉందో ఆ సువార్తలకు అంతా కూడా తానంటూ ఒక భాగాన్ని తీసుకొని పంపించేదన్నమాట. చాలా మందికి ఈ రహస్యం తెలియదు, కానీ ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము మనం సంపాదించుకోవాలంటే నేను టీచర్ దగ్గర నేర్చుకున్న రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సువార్త కొరకై ఒక భాగాన్ని నుంచి దాన్ని నమ్మకంగా పంపించేదాన్ని. అది రెండవ విషయము. తద్వారా ఎన్నో ఆత్మల రక్షణ, అనేక మంది సేవకులు పరిశుద్ధుల యొక్క అక్కర్లు తీర్చబడేగా తనకి ప్రభు తనకి ఏదైతే ఇచ్చినాడో దాంట్లో ఆ భాగం నమ్మకంగా ఇచ్చేదాన్ని. ప్రభు భాగం ఇచ్చి స్వార్థ భాగం. మూడవదిగా నేను ప్రాముఖ్యంగా టీచర్ దగ్గర నుంచి నేర్చుకునేది ఏంటంటే ఆతిథ్యం ఇచ్చుట. ఎంత టైం అయినా కూడా వచ్చినా కూడా అస్సలు ఎప్పుడు కూడా విసుక్కునింది ఎప్పుడు నేను చూడలేదన్నమాట. కాబట్టి ప్రభు నాకు అటువంటి కృపని ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటా. అంటే నేను ముందు ఇంట్లో కొంచెం చేసేవాడిని. తర్వాత ఫస్ట్ అమ్మ సమర్పణతోనే నేను బిర్యానీ చేస్తాను ఫస్ట్. అది ఎంతో సక్సెస్ఫుల్గా ప్రార్థన చేసుకొని అమ్మనే ప్రార్థన చేసినారు. ఆ వరాన్ని కూడా రోమాలో చెప్తారు కదా, మీకు ఏదైనా కృపావరము ఇవ్వాలంటే ఇది కూడా పరిశుద్ధులకు ఉపకారం చేసేటటువంటి వరాన్ని నేను పొందుతూ వచ్చినాను. మూడవదిగా. నాలుగవదిగా నేను సమీపంగా ఇంకో ఆత్మీయమైన విషయం నేర్చుకునేది ఏంటంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రభువును ప్రేమించేదన్నమాట. ఎంత ఎక్కువగా ప్రేమించేదంటే అంత ఎక్కువగా ప్రేమించేది. ఎట్లా నేను చెప్పగలుగుతానంటే ఎప్పుడు బైబిలు బ్యాగు లాస్ట్ వరకు కూడా తన దగ్గరే ఉండాలన్నమాట. టైం ఉన్నప్పుడల్లా బైబిల్ తెలుసుకోవడం, చదువుకోవడం. టైం ఉన్నప్పుడల్లా బైబిల్ తెలుసుకోవడం. అంతగా దేవుని వాక్యాన్ని ప్రేమించిందన్నమాట. అది నేను కూడా అట్లా ప్రేమించాలని ప్రార్థన చేసుకొని నేను కూడా ప్రభువుకు చెప్పేవాడిని. చివరిగా ఒకే ఒక్క మాట నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను. ఈ మాట నేను ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా ఈ మాట ఎప్పుడు జ్ఞాపకం చేసేది అనమాట. ఏమనంటే నిన్ను ఎన్నడూ ఈ విడువను ఎన్నడూ ఎడబాయనని. అంటే ఎందుకు ఈ మాట చెప్పేదంటే మనం దేవుని బిడ్డలుగా ఎవరిని నమ్మకూడదు, దేవుణ్ణి నమ్మాలని నేర్పించి, అంతేకాకుండా ఈ వాగ్దానం ఇచ్చి నిన్ను దేవుడు బలమైన సాధనంగా వాడుకోవాలా అని ప్రార్థన చేస్తూ వచ్చిందనమాట. టీచర్ ప్రార్థనలే ఇంతవరకు. నాకు క్షమించండి. నేను ప్రభు కృపను బట్టి టీచర్ చేసిన నమ్మకమైన ప్రార్థనలు బట్టి ఇంతవరకు ఆత్మీయంగా సేవలో ప్రభు ప్రజలకు పరిచయం చేయటకు బలమైన సాధనంగా ఈ మాట ఎప్పుడు నేను మర్చిపోలేను అన్నమాట. కాబట్టి ఇంకా నా కొరకు ప్రార్థించండి. ఆ విధంగా ప్రభు మార్గాల్లో ఏదైతే నేర్చుకుంటూ వచ్చినానో ఇంకా ఎన్నో విషయాలు ఉంటున్నాయి. ఈ 5 విషయాలు నా ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా నేను పరలోకం కొరకై ఆశీర్వదించబడుతూ వచ్చినానని ధైర్యంగా చెప్పగలుగుతానన్నమాట. ప్రభు ఈ సాక్ష్యాన్ని దీవించును. ప్రేమైన ప్రభా, నీ దాసుడిచ్చిన సాక్ష్యంకి వందనాలు. నీ దాసురాలమ్మ జీవితముకై వెదజల్లిన పరిమళ వాసనకై స్తోత్రాలు. అలాగే మేము కూడా జీవించడానికి సహాయం చేయి. అర్పించుకుంటూ అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసి కొన్ని ప్రకటనలు
మనము ఇప్పుడు ముగించిన ఉంటున్నాం. ఇంకా బస్ రాలేదు, కానీ ఉదయం నుంచి మీరు ఉన్నారు కాబట్టి కనుక ఇప్పుడు ప్రార్థన చివరి ఆశీర్వాదంతో ముగించిన తర్వాత ఒక పాట పాడుతూ ఉంటాం. దయచేసి మీరందరూ అనగా యూ కెన్ హ్యావ్ ఎ ఫైనల్ లుక్. అలా చూసి మీరు వెళ్ళి మళ్ళా కూర్చోవచ్చు. లేకపోతే కనుక ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్స్ట్రైంట్స్ మీరు వెళ్ళవచ్చు. సో ఇప్పుడు ప్రార్థన చేసి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగిస్తాం. రిక్వెస్ట్ శాంతన్న టు కమ్, నోవన్న టు కమ్ డూ ద ఫైనల్ ప్రేయర్. ప్రేమగల తండ్రి, అన్ని మంచి ఈవునిచ్చేవాడా, నీ దాసరాలను కూడా మీరు ఇచ్చిన మంచి ఈవుగా మా కుటుంబానికి మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆ అనేక సంఘములకు, వ్యక్తులకు, పరిశుద్ధులకు, విశ్వాసులకు, సేవకులకు, పిల్లలకు, పెద్దలకు, యవనస్తులకు, వృద్ధులకు, ఆయా తరగతులు, ఆయా స్థానంలో ఉన్న వారందరికీ కూడా, దాసులకు, పరిచారకులకు, అట్లు ప్రభావ మీ దాసరాన్ని ఒక వరముగా భూమి మీద మీరు ఇచ్చినందుకు వందనాలు. తన పని సంపూర్తి చేసి నిన్ను మహిమపరచగలుగుటకు మీరు చూపిన నీ అత్యంత నీ కృపకై నీకు వందనాలు. అట్లు దగ్గర ఏదైతే నీ దాసురాలు తను విడిచిపెట్టిందో తన విశ్వాస ప్రవర్తన, దాన్ని మేము అనుసరించలాగున నీ కృపను మా ఎడల కనుపరచుమని, అడుగు జాడలో వెలుటకు నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆదరణ కూడి వచ్చినటువంటి దేవుని ప్రజలకు, దేవుని కుటుంబానికి, దేవుని సంఘానికి, సకల పరిశుద్ధులకు, ఈ దాసరాలు విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే, నా రక్షకుడే, నాకాశ్రయుడు, నా రక్షకుడే, నాకాశ్రయుడు, ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. యెహోవా మాత్యము ఎంతో గొప్పది, యెహోవా మాత్యము ఎంతో గొప్పది, అధిక స్తోత్రములకు పాత్రుడాయనే, అధిక స్తోత్రములకు పాత్రుడాయనే. ఆ ప్రభు ఐశ్వర్యము కైపసక్యము కానిదే, ఆ ప్రభు ఐశ్వర్యము కైపసక్యము కానిదే. ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. నిత్యాదీయము ఎండుగను సఖి, నిత్యాదీయము ఎండుగను సఖి, పరమారము వృత్తిగీతే, పరమారము వృత్తిగీతే. నిరతము తన కృపతో నిలుపుకు నిన్ను స్తోత్రము,
సమయంలో పాట పాడుతున్నప్పుడు ఎవరైనా చూడాల్సిన వారు వచ్చి చూడండి. టీ కూడా రెడీగా ఉంటుంది. అగైన్ ఆఫ్టర్ దట్ వీ విల్ బి స్పెండింగ్ సమ్ టైమ్ ఇన్ సింగింగ్. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు షేర్ ఎనీ టెస్టిమనీ టిల్ ద బస్ కమ్స్. సో we are going to sing song number 674, 674వ పాట, మహిమరాజు సన్నిధి. We'll stand and sing. లేచినోడు పాడదాం. ఆ సమయంలో you can come and see the mortal remains.